ఈశాన్య బంగాళాఖాతంతో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెడ్ బుక్ అనేది రహస్యమేమీ కాదని, తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్టు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు లోకేష్ స్పష్టం చేశారు. రైల్వేల ద్వారా 2022-23, 2023-24లో ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి 5.13 కోట్లు వసూలు చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. గత 2 ఏళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేయగా దీనిపై అశ్విని వైష్ణవ్ ఇలా సమాధానమిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధనం, వస్తు సేవల పన్ను కింద ఉంది. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసి వస్తే జీఎస్టీ కిందకు వస్తుందని, అప్పుడు వాటి ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ పడుతున్నారు. వివిధ కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలో జైల్లో ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా ఉన్న లార్డ్ ప్యాటన్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. అసెంబ్లీ జరుగుతూ ఉండగా బయట ప్రెస్ మీట్ పెట్టడం వెనుక పెద్ద ప్లానే వేశాడు అంటూ టీడీపీ ఆరోపించింది జగన్ మీద. ప్రెస్ మీట్ అయితే తప్పుడు సమాచారం చెప్పొచ్చని ఫేక్ జగన్ ప్లాన్. మీడియా ప్రశ్నలు అడిగితే పారిపోతాడు. అందుకే తన ఇంట్లోనే ప్రెస్ మీట్ అనే రియాలిటీ షో ప్లాన్ చేసి మామ అనిపించి మాన్సూన్ వెకేషన్ కి బెంగళూరు చెక్కేశాడు. బంగ్లాదేశ్ శరణార్థుల ఆశ్రయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ కు మమతా బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు. నిస్సహాయులు బెంగాల్ తలుపు తడితే ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తామన్నారు. తనకు సమాఖ్య నిర్మాణం ఎంఈఏ విధానం గురించి బాగా తెలుసన్నారు. 7 సార్లు ఎంపీగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారని తనకు పాఠాలు చెప్పొద్దని సూచించారు. భారత్ సెక్యూరిటీస్ మార్కెట్ లో విజయ్ మాల్యాను ట్రేడింగ్ చేయకుండా సెబీ నిషేధించింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్ లో విజయ్ మాల్యా తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యా ఇక్కడికి రప్పించేందుకు భారత్ అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. విద్యుత్ రంగంపై చంద్రబాబు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. పవర్ విషయంలో ఏపీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలి, ఎందుకంటే అలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చామని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో భారీగా పెరిగిన డిస్కమ్ నష్టాలు వైసీపీ హయాంలో స్వల్ప మాత్రంగానే పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో పవర్ సెక్టార్ అప్పులు కూడా పెరిగాయన్నారు. అమెరికా చట్టసభల్లో యుఎస్ ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ బిల్లును సెనేటర్ రూబియా ప్రవేశపెట్టారు. ఈ చట్టంతో భారత్, జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో భాగస్వామ్య పక్షాల తరహాలో సాంకేతిక సహాయం చేయనుంది. భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసినట్లు తేలితే పాక్ కు భద్రతా సహాయం నిరాకరణ చేయనుంది. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు జగన్ లేఖ రాశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరించిందని వెల్లడించారు. ఏపీ అప్పులు దాదాపు 10 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారని, కానీ వాస్తవంగా 5.18 లక్షల కోట్లే అని పేర్కొన్నారు. రేణుదేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన రేణుదేశాయ్ మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమతో సత్కరించారు. సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి రేణుదేశాయ్కి అలంకరించారు. పంచాయతీ ఎన్నికలకు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితాను పూర్తి చేయాలన్నారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.